నీ విచారము కొట్టివేసి నేను నీకు ఆనందమును కలుగజేసెదను. నిన్ను విడిపించువాడను, నిన్ను బలపరుచువాడను, నిన్ను కరుణించి దీవించి హెచ్చించి అభివృద్ధిపరచి పలు విధములుగా ఆశీర్వదించువాడను నేనే. నీ సరిహద్దులను విశాలపరిచి నీ హృదయవాంఛలను తీర్చి నీ అక్కరలను ఆశలన్నిటినీ నెరవేర్చి నీకు తృప్తినిచ్చువాడను, నిన్ను రక్షించి కాపాడువాడను నేనే. నమ్మితే ఆమేన్ చెప్పండి. నీవు సమస్యలను ఎదుర్కొంటున్నావా? అయితే నీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటినీ నేను తొలగించబోచున్నాను. నీ దుఃఖ దినములన్నిటినీ పోగొట్టబోచున్నాను. నీ సమస్యలకు బదులుగా నీకు ఆశీర్వాదము ఇవ్వబోచున్నాను. నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కించబోచున్నాను. ఇదిగో నీకు విడుదల వచ్చి ఉన్నది, విమోచన కలిగి ఉన్నది. ఇప్పుడే నా హస్తము నిన్ను విడిపించబోచున్నది కనుక సంతోషించండి. మీ సమస్యలన్నీ పోవును. ఈ మాట మీరు నమ్మినట్లయితే ఆమెన్ అని చెప్పండి. మీ జీవితములో ప్రేమ కరువైందని అనిపిస్తుందా? నేను మిమ్ములను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ములను ప్రేమించుచున్నాను. నా కృప మిమ్ములను ఎన్నడూ విడిచిపోదు. నా ప్రేమ స్వార్థము లేని ప్రేమ, కలంకము లేని ప్రేమ. ప్రేమ కరువైనటువంటి మీ జీవితములో నా ప్రేమను మీ పైన చూపించబోచున్నాను. నా ప్రేమ చేత మిమ్ములను సంతోషపరిచెదను. నా ప్రేమ చేత మిమ్ములను ఆదరించెదను. ఈ మాట మీరు నమ్మినట్లయితే ఆమెన్ అని చెప్పండి. భయపడకు, నేను నీతో కూడా ఉన్నాను. నిన్ను నడిపిస్తాను, నిన్ను విడువను, ఎడబాయను. నిన్ను గమ్యము చేర్చువాడను నేనే. కలవరపడవద్దు, కన్నీళ్లు విడవద్దు. నేను నీకు తోడుగా ఉండేదను. నీవు భయపడని అవసరము లేదు, దిగులు పడని అవసరము లేదు. అన్ని వేళలా నీకు తోడయ్యుండి నిన్ను కాపాడేదను. నిన్ను బలపరిచి అనేక మంది జనముగా నిన్ను మార్చేదను. నీ వెనుక నీ ముందు ఆవరించేదను. ఈ మాట నమ్మినట్లయితే ఆమెనని చెప్పండి. నా మాట వినుడి. మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి. అప్పుడు సమస్తము మీకు అనుగ్రహింపబడును. దావీదు నా సన్నిధి నిలిచి అతడు నిందారహితుడై ఉండి నా సన్నిధిని నన్ను వెదికి ఉన్నాడు గనుక అతడు ఆశీర్వాదము పొందెను. అతడు నూరంతలుగా వర్ధిల్లెను. గనుక మీరును అలాగునే నా సన్నిధిని నిలవండి, నాకు ప్రార్థన చేయండి. జ్ఞానము లేనివారులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరు ఎన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందించెదరు? బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలియజేసేదను. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా
ఎవరును లక్ష్య పెట్టకపోతిరి. నా కుమారుడా, నీవు పాపుల మార్గమున పోకుము. వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును. నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము. వారు తమ స్వనాశనమునకే పొంచియుందురు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది గనుక నీ జీవితమును సరిచేసుకొనుము. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములనై ఉండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మాతో కూడా రమ్ము, మనం ప్రాణం తీయుటకై పొంచియుందుము అని చెప్పినప్పుడు వారితో వెళ్ళకుము.